అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. యువత కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని పాటు మాట్లాడడానికి జిఎల్ఎన్ ప్రసాద్ గారు. ఈయన జువాలజీ లెక్చరర్, ప్రభుత్వ కళాశాలలో ఈయన వర్క్ చేస్తారు. యువత కోసం అనేక విషయాలపై అనేక కోణాల్లో ఆయన పరిశోధన చేస్తూ ఉంటారు. యువతని ఏ విధంగా పైకి తీసుకురావాలి, యువత కోసం అనేక విషయాలు తెలియజేయాలని చెప్పేసి చాలా విషయాలపైన శోధన చేస్తూ ఉంటారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, యువత కోసం ఈరోజు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని మీరు ఒకసారి చెప్తారా సార్? అసలు కాలం యొక్క స్వభావం ఏంటి? యువత ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని తెలుసుకోవడానికి ముందు అసలు కాలం ఎలా ఉనికిలోకి వచ్చింది, కాలం స్వరూపం ఏమి, కాలం స్వభావం ఏమి, ఇలాంటివి తెలుసుకుందాం. అంటే ఒక 3 రోజెస్ టీ లాగా కాలానికి రంగు, రుచి, వాసన లేకపోవచ్చు, కానీ కాలానికి ఉనికి ఉందనే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంట్లో దెర్ మే బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ముఖ్యంగా మన సూర్యునిలో, మన పాలపుంతలో ఉన్నటువంటి సూర్యునిలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ విస్ఫోటనం జరిగింది. మీకు అందరికీ తెలుసు, సూర్యునిలో ఎనర్జీ రావాలి అంటే, శక్తి రావాలి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఏదో కారణాల వల్ల అదుపు తప్పి ఒక బిగ్ బ్యాంగ్ అనే ఒక భారీ విస్ఫోటనం ఏర్పడినప్పుడు ఈ విశ్వం ఉనికిలోకి వచ్చిందని చెప్తుంటారు, ఈ క్రియేషన్ ఉనికిలోకి వచ్చిందని చెప్తుంటారు. ఈ విధంగా ఎప్పుడైతే క్రియేషన్ ఉనికిలోకి వచ్చిందో విశ్వం వ్యాకోచించడం ప్రారంభమయ్యి కాలం యొక్క ఉనికి అనుభూతిలోకి వచ్చింది అని చెప్తుంటారు. అదేవిధంగా మీకు దెర్ ఆర్ సర్టన్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు టైం. ఉదాహరణకి మీకు థర్మోడైనమిక్స్ తీసుకోండి, దాంట్లో ఎంట్రోపీ అనే ఒక పదం వాడతారు. ఎంట్రోపీ అంటే డిజార్డర్. ఈ ఎంట్రోపీ పెరుగుతూ పోతుంది కాబట్టి, డిజార్డర్ పెరుగుతూ పోతుంది కాబట్టి టైం ఎప్పుడు ముందుకే వెళ్తుంది అని చెప్తుంటారు. ఇక మీకు ఐన్స్టీన్ థియరీ తెలుసు, రిలేటివిటీ థియరీ, స్పేస్ టైం కంటిన్యూయం అని చెప్తుంటారు దీన్ని. అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే ఒక రకమైన సమయము, అంటే ఒక రకమైన టైము, కాంతి వేగం కంటే తక్కువ ప్రయాణిస్తే ఒక రకమైన టైము. ఇవన్నీ కూడా టైంని ప్రభావితం చేసే అంశాలు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కాలాన్ని 3 రకాలుగా విభజించాము: గతము, వర్తమానము, భవిష్యత్తు. ఆ వర్తమానాన్ని, స్వభావం అనేది ఏమన్నా? కాలానికి స్వభావం అంటూ ఏం లేదు. అంటే మీరు మీ అర్థంలో, అంటే నేను మీ ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, యుగ ధర్మాలు ఏమన్నా ఉన్నాయా అనే ప్రశ్న, అంటే అనే భావనతో అడుగుతున్నారా మీరు? ఓకే. ఆ విభజన శాస్త్రీయమని నేను అనుకోను. ఎందుకంటే మైథాలజీ వేరు, హిస్టరీ వేరు, ఫిజిక్స్ వేరు. కాబట్టి మీరు చెప్తున్న యుగ ధర్మాలు దేనికి సంబంధించింది అంటే మైథాలజీకి సంబంధించింది. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని. మిగిలిన యుగాల్లో ధర్మము 4 పాదాల్లో, 3 పాదాల్లో, 2 పాదాల్లో ఇలా నడిస్తే కలిలో ఏకపాదంతో నడుస్తుంది అని చెప్తారు. ఆ విభజన మరి శాస్త్రవేత్తలు అంగీకరించరు. కానీ ముఖ్యంగా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అండి కాలం గురించి చెప్తూ, అంటే మీరు యుగధర్మం అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన ఏమంటారంటే, కాలానికి పాపం లేదు, దానికి రూపం లేదు, అందయుగమైన స్వర్ణయుగమైన మన ప్రతిబింబమే అని. కాబట్టి కాలానికి ప్రత్యేకమైన ధర్మం అంటూ ఏం లేదు. కానీ ఒక ధర్మం అయితే నా అనుభవంతో నేను తెలుసుకున్నానండి. అదేమంటే, కాలం ఎవరిని నిలబెట్టదు, అందరినీ పడగొడుతుంది. కాలం ప్రవాహం, అందరినీ లాగేస్తుంది. కాలం ప్రవాహం కాబట్టి మీరు నది వెనక్కు ప్రవహించదు. మీరు గమనించండి, నదులు వెనక్కు ప్రవహించవు. నో రివర్ ఫ్లోస్ ఇన్ రివర్స్ డైరెక్షన్. నో రివర్ ఫ్లోస్ ఇన్ రివర్స్ డైరెక్షన్. వెనకకు నది ఏ విధంగా ప్రవహించదో, ఒకే నదిలో మీరు 2 సార్లు ఏ విధంగా స్నానం చేయలేరు. ఎందుకంటే నది కూడా కాలంతో పాటు తన స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చుకుంటుంది. పాత నీళ్ళు వెళ్ళిపోతాయి, కొత్త నీళ్ళు వస్తాయి. వేటూరి సుందరరామూర్తి గారు ఒక మాట అంటారు, ఏరెళ్ళిపోతుంది నీరుండిపోతుంది, ఏటి మీద నావ సాగి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తుంటారు. ఏరెళ్ళిపోతుంది, నీరుండిపోతుంది, నీటి మీద నావ సాగి వెళ్ళిపోతున్నట్టుగా కాలం కూడా వెళ్ళిపోతుంటుంది అని. మరి ఒకే నదిలో 2 సార్లు ఎందుకు స్నానం చేయలేమని చెప్పారంటే, కాల స్వభావంతో పాటు నీరు స్వభావం కూడా మారుతుంది. అందుకే కాలాన్ని ప్రవాహంతో పోల్చారు. వెనక్కు వెళ్ళలేము. కాబట్టి యుగధర్మం అనేది అది ఒక రకమైన విభజన.
శాస్త్రీయంగా ఆలోచిస్తే కాలానికి 3 రకాల విభజనలు ఉన్నాయి. ఒకటి గతం, ఇంకొకటి వర్తమానం, ఇంకొకటి భవిష్యత్. గతం అనేది శవప్రాయం. శవప్రాయం అంటే గతాన్ని మార్చలేము. కాబట్టి గతాన్ని మోస్తూ తిరగద్దండి. గతంలో మీరు తప్పు చేసి ఉండవచ్చు. దాన్ని మోస్తూ తిరిగితే గిల్ట్ అనేది మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్. ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ప్రజెంట్ ఇన్ ఎ ప్రొడక్టివ్ మేనర్. వర్తమానం అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ అంటే అర్థం ఏమంటే ప్రజెంటేషన్ అంటుంటారు. ప్రజెంటేషన్ అంటే బహుమతి. వర్తమానమే మీకు మీరు ఇచ్చుకునే బహుమతి. వర్తమానాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రీయంగా ఆలోచిస్తే గతము, వర్తమానము, భవిష్యత్తు మాత్రమే కాలానికి ఉన్న శాస్త్రీయమైన విభజన. దీన్ని సూచించడానికే మన వాళ్ళు ఏం చేశారంటే క్యాలెండర్ని, గడియారాన్ని సృష్టించారు. అసలు కాలం యొక్క ధర్మం ఏంటి సార్? ధర్మం అంటే సాగిపోతూ ఉండడమే. మీకు తెలుగులో ఒక మంచి పదం ఉంది, కాలధర్మం చేశాడు అంటే చనిపోయాడు అని అర్థం. కాలానికి దయ లేదు, కాలానికి ఉండేది ధర్మమే. ఎవరినైనా ఈడ్చి పడేస్తుంది, ఎంత మహాత్ముడినైనా లాగి పడేస్తుంది, ఎవరైనా అవుట్డేట్ అయిపోతారు, పైకెక్కిన ప్రతి ఒక్కడు కిందికి దిగాల్సిందే కాలంతో. కాబట్టి దాని ధర్మం ఏమంటే మారుతూ ఉండడమే, చేంజ్ అవుతూ ఉండడమే. చేంజ్ అయినప్పుడల్లా మనం కూడా మారి కూర్చోవాలి. మనం కూడా మారి కూర్చుంటే ఏమవుతుందంటే కాలానికి వ్యతిరేకంగా మనం ప్రయాణిస్తే ఏటికి ఎదురీదలేం కదా. అంటే నదికి ఎదురీతే ఎంత కష్టమో కాలానికి ఎదురీదే అవకాశం కూడా మనకు లేదు. కాబట్టి కాలాన్ని అర్థం చేసుకుంటూ, స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, గతాన్ని తీసుకురాలేం కాబట్టి వర్తమానాన్ని ఉపయోగించుకుంటూ భవిష్యత్తుకు మనం బాటలు వేసుకోవాలి. యువత ముఖ్యంగా ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మీరు ఎంత చాలా చెప్పారు, ఇదంతా కాలం యొక్క స్వభావం, అసలు కాలం అనేది ఉందా, ఎలా దీని యొక్క పరిణామాలు చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ కూడా యూత్ ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఐ షుడ్ అప్రిషియేట్ ద ప్రజెంట్ డే యూత్. ప్రజెంట్ జనరేషన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వాళ్ళు ముందున్నారు. ఈరోజు దేశం ఎంత బాగా డెవలప్డ్ కంట్రీ లాగా మారింది అంటే యువత కాంట్రిబ్యూషన్ చాలా ఉందనే అర్థం. అంటే మీకు కొద్దిమంది ఒక సెక్షన్ ఆఫ్ యూత్ వాట్సాప్ని, ఫేస్బుక్ని లేదా మిగిలిన మొబైల్ యాప్స్ని వీటిని వాడుతూ మీకు కనిపించవచ్చు గాక, కానీ అలాంటి యాప్స్, అలాంటి టెక్నాలజీ, అలాంటి సైన్స్ డెవలప్ కావడానికి కూడా కారణం యువతే. కాబట్టి ప్రొడక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. కానీ కొద్దిమంది కాలస్పృహ లేకుండా, కాలజ్ఞానం లేకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళ భవిష్యత్తును స్పాయిల్ చేసుకుంటున్నారు. అటువంటి యువతని, అంటే అన్ప్రొడక్టివ్ యూత్ ఎవరైతే ఉంటారో అటువంటి యువతకు నేను చెప్తున్నటువంటి చిన్న సందేశం ఏమంటే, టైం అంటే లైఫే. అంటే కాలం అంటే లైఫే. మనం 100 సంవత్సరాలు బతుకుతాం అనుకోండి, శతాయుర్వై పురుష, 100 సంవత్సరాలు బతుకుతాం అనుకోండి. 100 సంవత్సరాల్లో యూత్ఫుల్నెస్ అనేది ప్రొడక్టివ్ టైం పీరియడ్. కాబట్టి దీన్ని మీరు ఏం చేయాలంటే ఆ ప్రొడక్టివ్ టైం పీరియడ్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి మీరు కాలాన్ని గౌరవించడం నేర్చుకోండి. కాలాన్ని గౌరవించడం నేర్చుకున్న రోజు దాన్ని ప్రొడక్టివ్గా ఉపయోగిస్తారు. కాలాన్ని వేస్ట్ చేయడం అనేది ఇట్ ఈజ్ క్రిమినల్ వేస్టేజ్. డోంట్ గివ్ స్కోప్ ఫర్ క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం. ప్రతి క్షణాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని మీ జీవితానికి వాల్యూ యాడ్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవాలి. గుణాత్మకత పెరగాలి. మీ జీవితంలో గుణాత్మకత పెరగాలి. నా ఏజ్లో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాననేటువంటి సంతృప్తి నాకు రాగలగాలి. కాబట్టి ఆ యూత్ఫుల్నెస్ ఉన్నప్పుడే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి? కాలాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి? ఇంతకుముందు మనోహర్ గారు ఒక మాట అన్నారు, కాలం అసలు ఉందా అని. కొద్దిమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇట్ ఈజ్ ఏ నాన్ ఎగ్జిస్టెంట్ రియాలిటీ అని అంటున్నారు. కాలానికి ఉనికి అంటూ చెప్పలేం. ఉనికిని భౌతికంగా మీరు ఫీల్ కాకుండా మీరు లెక్క అయితే కడుతున్నారు, కాలాన్ని గణనం చేస్తున్నారు. అంటే క్యాలెండర్ ద్వారా లేదా గడియారం ద్వారా గణన చేస్తున్నారు. దీని ప్రకారం మీరు కాలాన్ని గౌరవించాలి. మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేసుకొని ఏ టైం లోపల దేన్ని సాధించాలి అనుకుంటున్నారు, దీన్నే డెడ్ లైన్ అంటారు. క్రియేటింగ్ డెడ్ లైన్ అంటే ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ బెంచ్ మార్క్ డెవలప్ అయ్యేలా చేసుకుంటే బెటర్. సో టైమ్ ఈజ్ ఆల్సో ఎలాస్టిక్. టైం ఎలాస్టిక్. మీరు అబ్జర్వ్ చేయండి,
ఒక్కొక్క రోజు మనం చాలా పనులు చేసేస్తాం, ఒక్కొక్క రోజు పనులే చేయం. ఇన్ని పనులు ఆ రోజు ఎలా చేయగలిగాను అని అంటుంటాం, లేదా అనుకుంటుంటాం, ఆశ్చర్యపోతుంటాం. యూ బిలీవ్ టైమ్ ఈజ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. యూ కెన్ అకామడేట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ టైం. ఓన్లీ థింగ్ ఈజ్ దాని మేనేజ్మెంట్ మీకు తెలిసి ఉండాలి. ఇష్టమైన వాళ్ళతో గడపడం ఎన్ని యుగాలు గడిపినా క్షణంలాగా అనిపిస్తుంది. కానీ కష్టమైన కాలం వస్తే క్షణక్షణం ఒక యుగంలాగా అనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్తో కూర్చున్నారనుకోండి, యుగాలు కూర్చున్నా క్షణాల్లాగా గడిచిపోతాయి. అదే నా క్లాస్లోనో ఇంకొకరి క్లాస్లోనో కూర్చున్నారనుకోండి, క్షణాలు యుగాల్లాగా గడుస్తాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన కాలాన్ని మనమే సృష్టించుకుంటున్నామేమో. అంటే టైమ్ ఈజ్ ఎలాస్టిక్. యూ కెన్ అకామడేట్ మెనీ థింగ్స్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ. ఎవరైనా నాకు టైం లేదు అంటే నమ్మకండి. టైం లేదు అంటే అర్థం ఏమంటే వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో మీరు లేరు అని అర్థం. సో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకొని, ఒక ప్రాధాన్య వివక్ష పెట్టుకొని, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది అర్జెంటు, ఏది మోస్ట్ అర్జెంటు, ఏది అర్జెంటు కాకుండా చేసి తీరాలి. కొన్ని అర్జెంటు కాకపోవచ్చు కానీ చేసి తీరాలి. మ్యాండేటరీ, ఆబ్లిగేటరీ, ఇలాంటివన్నీ ప్లాన్ చేసి పెట్టుకోండి. ఒక టైం టేబుల్ వేసుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్ చేయాల్సింది ఏమంటే ఒక ప్రణాళిక, ఒక కాల ప్రణాళిక వేసుకోవాలి, ఒక టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ వేసుకొని ఈ గంటలో ఇది చదవాలి, ఈ గంటలో ఇంకొకటి చదవాలి, ఈ సబ్జెక్ట్ ఉదయం పూట చదివితే బాగుంటుంది, ఈ సబ్జెక్టు కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఈజీ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి. ఇలా ప్రణాళికాబద్ధంగా మీరు కాలాన్ని ఉపయోగించుకుంటే ప్రొడక్టివ్ రిజల్ట్ వస్తాయి. చాలా ఆరోగ్య సూత్రాల్లో ఉదయాన్నే 5 గంటలకే లేయాలి, అప్పుడే టైం సేవ్ అవుతుంది, ఆ రోజల్లా కూడా ఇంకా ఎక్కువ టైం మనం స్పెండ్ చేయడానికి ఉపయోగపడుతుందని కూడా ఆరోగ్య సూత్రాల్లో చెప్తూ ఉంటారు. ఇది ఏ రకంగా తీసుకోవచ్చు సార్? బ్రాహ్మీ ముహూర్తము, బ్రహ్మ ముహూర్తము అని అంటుంటారు. దీనికి కారణం ఏమంటే ఉదయం 4 గంటలకు లేస్తే విశ్వం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే డే టు డే యాక్టివిటీస్ ఇంకా మొదలైండవు, రణగణ ధ్వనులు ఉండవు, శబ్ద కాలుష్యం ఉండదు. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నిద్ర లేచి చదువుకుంటే బాగా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిందండి. ఇది మన అనుభవంలోకి వచ్చింది కూడా ఏమంటే 5 గంటలకు లేచి మీరు సన్నద్ధమవుతూ పోతే చాలా కాలం మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మీరు 8 గంటలకో 7 గంటలకో లేచారనుకోండి, యూ హ్యావ్ టు రష్ విత్ టైం. ఒక పక్క ఆఫీస్కు టైం అవుతుంటుంది, ఇంటి పనులకు టైం అవుతుంటుంది, మీకు టైం మిగిలినట్టు అనిపిస్తుంది. అదే 4 గంటలకు లేచారనుకోండి, 4 గంటలకు లేచి ఒక అర్ధగంట ప్రాణాయామం, వ్యాయామం ఏదైనా చేసుకుంటే తర్వాత మీరు ఏదైనా సాధనకో లేదా ఏదైనా అభ్యసనకో అధ్యయనానికో కూర్చుంటే అప్పటికి మీకు బోలెడంత టైం మిగిలినట్టు అనిపిస్తుంది. టైం ఉండేది 24 గంటలే, కానీ మీరు తొందరగా లేస్తే, వేకువజామునే లేస్తే మీకు ఎక్కువ టైం దట్ విల్ బి అట్ యువర్ డిస్పోజల్. టైం అనేది ఇన్వెస్ట్మెంట్ అండి, టైం అనేది పెట్టుబడి. ఎంత టైం మీరు జీవితంలో లేదా ఒక దినంలో పెట్టుబడిగా పెడుతున్నారు అనే దాన్ని బట్టే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి 4 గంటలకు లేయడం అనేది చాలా మంచిదే. కానీ జీవన శైలి మారుతుంది. చాలామంది యువకులు రాత్రిపూట చాటింగ్ చేస్తూ, ఫేస్బుక్లు చూసుకుంటూ, లేదా ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ చాలా ఆలస్యంగా పండుకుంటున్నారు. లేదా ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ రాత్రిపూట చాలా ఎక్కువ పనులు చేస్తుంటారు. వాళ్ళు చాలా ఎక్కువ పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆలస్యంగా పండుకోవడం వల్ల పెందలాడే లేయకుంటే అదేదో క్రైమ్ లాగా, నేరంలాగా దయచేసి భావించకండి. టైంలో మీకు ఏది కంఫర్ట్ జోనో మొదట డిసైడ్ చేసుకోండి. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ అండ్ వైస్. నో డౌట్, ఇట్స్ ట్రూ ఆల్సో. బట్ సమ్టైమ్స్ ఇఫ్ యూ వైలేట్ దిస్ ప్రిన్సిపల్, డోంట్ గెట్ అప్సెట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే కాలాన్ని కంపార్ట్మెంట్స్ లాగా విభజించుకొని ఏ కాలం మీకు కంఫర్టబుల్ అని చూసుకొని మీరు మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. డోంట్ ఇమిటేట్ అదర్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే కాలంలో ఐ యూస్ టు టేక్ కోచింగ్ ఇన్ ఆర్సిరెడ్డి కోచింగ్ సెంటర్. అబిడ్స్ దగ్గరగా ఉండేది. అక్కడ అబిడ్స్లో సీనియర్ ఎన్టీఆర్ గారి ఇల్లు ఉండేది, దాసనారాయణరావు గారి ఇల్లు కూడా ఉండేది. దాసనారాయణరావు గారు 3 గంటల వరకు మేల్కొని ఉండేవారు ఉదయం. సీనియర్ ఎన్టీఆర్ గారు 3 గంటలకు లేచేవాళ్ళు.
అందుకే చాలామంది ఏమంటారంటే హ్యాబిట్స్లో వాచ్మెన్ అనవసరము, ఎందుకంటే 3 గంటల వరకు డైరెక్టర్ గారు దాసనారాయణరావు గారు మేల్కో ఉంటారు, 3 గంటలకి ఈయన మేల్కొంటారు, కాబట్టి ఇట్స్ అండర్ సూపర్విజన్ ఆఫ్ 2 సెలబ్రిటీస్ అని చెప్తుంటారు. మరి దాసనారాయణరావు గారు 3 గంటల వరకు మేల్కొని అప్పుడు నిద్రపోయేవారు, సీనియర్ ఎన్టీఆర్ గారు 3 గంటలకు మేల్కొనేవారు. దట్ ఈస్ కంఫర్ట్ జోన్ ఫర్ హిమ్ అండ్ దిస్ ఈస్ కంఫర్ట్ జోన్ ఫర్ హిమ్. సో డోంట్ కంపేర్ 2 personalities, 2 celebrities, or you don't compare yourself with any other celebrities. Try to fix up your comfort zone. మీకు ఏది కంఫర్ట్ జోను? ఒక అబ్బాయి 4 గంటలకు లేచి ఐఐటి క్రాక్ చేసి ఉండొచ్చు, మీకు 4 గంటలకు లేస్తే నిద్ర రావచ్చు. కాబట్టి మీ షెడ్యూల్ని మీరు ఏం చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి. మన లోపల బయలాజికల్ క్లాక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన అందరికీ, అంటే మేము జువాలజీ లెక్చర్స్ కాబట్టి ఒక విషయం చెప్తాను. పీనియల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి ఒక హార్మోన్ సెక్రెట్ అవుతుంది, మెలటోనిన్ అనే ఒక హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏమవుతుందంటే సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది, అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియర్ కాంప్లెక్సే బయలాజికల్ క్లాక్ లాగా పనిచేస్తుంది. ఐ విల్ గివ్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మన దగ్గర క్యాలెండర్ ఉంటుంది, గడియారం ఉంటుంది, కానీ మనం టైంకు సరిగ్గా మేల్కోము, అలారం పెడితే కానీ మేల్కోము. మరి కోడి 4 గంటలకు ఎలా లేస్తూ ఉంది? బికాజ్ ఇట్స్ బయలాజికల్ క్లాక్ ఈజ్ వెరీ డైనమిక్, ఇట్స్ వెరీ యాక్టివ్. అండ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెనీ మైగ్రేటరీ బర్డ్స్. ఎవ్రీ ఇయర్ ఒకే రోజు, ఒకే టైంలో, ఒకే సీజన్లో అవి మైగ్రేషన్ స్టార్ట్ చేస్తాయి. వాటి దగ్గర క్యాలెండర్ లేదు, గడియారం లేదు. దే సింప్లీ డిపెండ్ ఆన్ సీజన్స్, దే సింప్లీ డిపెండ్ ఆన్ ద బయలాజికల్ క్లాక్. ఈ బయలాజికల్ క్లాక్ మనలో బాగా యాక్టివ్గా ఉండాలంటే మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్గా పనిచేయాలి. మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్గా పనిచేయాలంటే మీరు కరెక్ట్ టైంకి నిద్రపోయి కరెక్ట్ టైంకి లేయాలి. మీరు అన్నారు కదా బ్రాహ్మీ ముహూర్తం అన్నారు కదా, ఇవన్నీ ట్యూనింగ్ ఆఫ్ ద బయలాజికల్ క్లాక్, కండిషనింగ్ ఆఫ్ ద బయలాజికల్ క్లాక్. ఒకరు ఒక రకంగా సెట్ చేసి ఉండొచ్చు, ఇంకొకరు ఇంకొక రకంగా సెట్ చేసి ఉండొచ్చు. సో మీకు మొదటి నుంచి ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే అలవాటు ఉంటే ఇట్స్ రియలీ ఏ వండర్ఫుల్ ప్రాక్టీస్, మార్వలస్ ప్రాక్టీస్. దెర్ ఈజ్ నో అదర్ డౌట్ అబౌట్ దట్. కానీ అలా అలవాటు లేకుంటే మొదట అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అలవాటు కాము, మాకు ఇది అలవాటు కాదు, మేము అన్ట్రైనబుల్ అనిపిస్తే మీరు కాలానికి ఎదురీదకుండా మీకు ఏది కంఫర్టో అప్పుడే చదవండి. రాత్రిపూట కంఫర్ట్ అయితే రాత్రిపూట అంటే చదవండి. చాలామంది యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ. వీళ్ళంతా కూడా లేట్ నైట్ వరకు, అంటే 2 గంటలు 3 గంటల వరకు చదువుకుని తర్వాత లేలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే అలాంటి ఇప్పుడు మీరు పరిస్థితి అన్నట్లుగా, ఉన్నప్పుడు మీరు అంటే ఇంతకుముందు మనం ముచ్చటించుకున్నట్టు 3 గంటల వరకు చదివి 3 గంటలకు నిద్రపోవడమే బెటర్. లేదు నేను అర్లీగా నిద్రపోగలను, 9:30, 10కు నిద్రపోగలను, ఉదయాన్నే 3కి లేయగలను అనుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ డోంట్ కంపేర్. వాళ్ళు అలా చదివితే మంచిది, ఇలా ఈ కేటగరైజేషన్కి ఇప్పుడు అవకాశం లేదు. ఒకప్పుడు అంటే ఏ యుగంలోనో లేదా గతంలో అది చుక్కతో, వేగు చుక్కతో మనకు దినం మొదలయ్యేది. విలేజెస్లో ఈరోజుకి అంటుంటారు చుక్క పడిచింది లేరా అని. సో ఆ వేగు చుక్కను మన వాళ్ళు చాలామంది చూసిండరు. మనం లేచేటానికి సూర్యుడు బారడు స్థాయికి వచ్చేసిండ్రు, బారడు పొద్దెక్కింటుంది. ఆ గిల్ట్తో మీరు డేను ప్రారంభించకండి. ఓకే, ఏదో కారణాల వల్ల నాకు ఇది అలవాటైంది, కానీ స్టిల్ మీకు 24 hours అట్ యువర్ డిస్పోజల్. మీరు ఎప్పుడు నిద్రపోతారు అనేది ఓకే, దాన్ని ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు చదువుతారు అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, సివిల్ సర్వీస్ అభ్యర్థులు కానీ ఉదయాన్నే 4 గంటలకు లేకుంటే బాధపడకండి. మీరు రాత్రిపూటే ఎక్కువ చదవండి. నిశాచరత్వము, దివాచరత్వం అని 2 రకాలుగా ఉంటాయండి, డయర్నల్ అండ్ నాక్చర్నల్. మీరు నాక్చర్నలా డయర్నల్ అనేది మీ మైండ్ సెట్ మీద, మీ ట్యూనింగ్ ఆఫ్ దట్ బయలాజికల్ క్లాక్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని గౌరవించాలి, దాన్ని గౌరవించి తీరాలి. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కోడికి మించిన కాలజ్ఞాని లేదు, కోడికి మించిన కాలజ్ఞాని లేదు. ఇప్పుడు టైం పెట్టుకుంటాం, ఉదయాన్నే 5 గంటలకు లేయాలని, మనం లేయము. 5 అవుతుంది, 5:15కి ఒక్కోసారి మోగుతుంది, తర్వాత మళ్ళీ 6 అవుతుంది, 7 అవుతుంది. అలాంటి సందర్భాలు ఇప్పుడు మనకు లేయాలనుకుంటాం, లేవలేని పరిస్థితి, వాళ్ళకు ఏం చెప్తారు? సన్సెట్ అయినా ఊరంతా తిరిగి వచ్చి శరీరాన్ని అలసిపోయేలా చేసుకొని, మనసును అలసిపోయేలా చేసుకొని ఇంటికి వస్తాం. కాబట్టి శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే, మనసును అదుపులో పెట్టుకుంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే బయలాజికల్ క్లాక్ అనేది
శరీరంలో ఒక అంతర్భాగం. ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ హార్మోన్ సిస్టమ్, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ నర్వస్ సిస్టమ్. In such cases, if you tune your biological clock in such a manner that you can follow a particular schedule, అంటే పలానా టైంకి నేను లేయగలను, పలానా టైంకి నేను నిద్రపోయేలా చేసుకోగలను అనేది ఆ కండిషనింగ్ ఆఫ్ బయాలజికల్ క్లాక్ అనేది కోడికి, పక్షులకి, జంతువులకి ఉన్నట్టు మనకెందుకు లేదంటే వాటికి వాట్సాప్లు లేవండి, ఫేస్బుక్లు లేవు, ఓటీటీలు లేవు, ఇవన్నీ లేవు కాబట్టి వాటికి జీవితంలో కేవలం ఫీడింగ్ బ్రీడింగ్ రెండే పనులు. కాబట్టి దానికి అనుగుణంగా అవి షెడ్యూల్ చేసుకున్నాయి. మనకు అలా కాదు, మనకు ఉన్న పనులతో పాటు, సహజంగా ఉన్న పనులతో పాటు 1,00,000 అనవసరం పనులన్నీ మీద వేసుకున్నాం. అంటే టైం ఎంత అక్షయ అయినా, కాలం ఎంత అక్షయ అయినా, అక్షయ పాత్రలో అన్నీ ఇముడ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి సమ్టైమ్స్ అవర్ బయాలజికల్ క్లాక్స్ మే గెట్ అప్సెట్. ఇన్ సచ్ కేసెస్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ట్రైనర్, ఒక సైకాలజిస్ట్నో లేదా ఒక మెడిటేషన్ చేసేవాళ్ళనో లేదా ఒక సైంటిస్ట్నో దగ్గర పెట్టుకోండి. లేదా పెద్దవాళ్ళు ఇంట్లో, దయచేసి ఇంట్లో కాంపౌండ్ ఫ్యామిలీస్ ఉండాలి. అంటే దాన్ని ఏమంటారంటే ఉమ్మడి కుటుంబాలు అంటారు కదా, కాంపోజిట్ ఫ్యామిలీస్, నాట్ కాంపౌండ్ ఫ్యామిలీస్, కాంపోజిట్ ఫ్యామిలీస్ ఉండాలి. ఆ కాంపోజిట్ ఫ్యామిలీస్ ఉంటే 3 తరాలు ఇంట్లో ఉంటే టైం విలువ వాళ్ళే నేర్పిస్తారు. టైం విలువ వాళ్ళే నేర్పించి మనకు ఎలా సద్వినియోగం చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇంకోటి, మీ ప్రొఫెషన్ ప్రకారం కాలాన్ని డివైడ్ చేసుకోండి. అంటే ఏ టైంలో ఏ పని చేయాలి. ఇప్పుడు నేను అకాడమిషియన్, నేను ఒక రంగ టైం ఉపయోగించుకుంటాను. కొద్దిమంది నైట్ వాచ్మెన్స్ ఉంటారు, వాళ్ళు ఇంకో రంగ టైంను ఉపయోగించుకుంటారు. కాబట్టి బెటర్ ఇంట్లో 3 తరాలు ఉంటే, కాంపోజిట్ ఫ్యామిలీస్ ఉంటే వద్దనకనే టైం వాల్యూ మనకు తెలుస్తుంది. మీ తాతగారు ఉపయోగించుకునే తీరు చూడండి ఎలా ఉంటుంది. అనంతమైన పనులు చక్కబెట్టేస్తాడు ఆయన. అమ్మ చూడండి, ఉదయం 4 గంటలకు లేచి, విలేజెస్లో అయితే పాడి పంట అన్నీ ఉంటాయి కాబట్టి చాకరీ చేసి, గొడ్లకు చాకరీ చేసి, పిల్లలకు చాకరీ చేసి, భర్తను అన్నిటికీ పొలానికి సిద్ధం చేసి లేదా ఉద్యోగానికి సన్నద్ధం చేసి పంపిస్తుందంటే కాలస్పృహ వాళ్ళకు ఉన్నట్టు మనకు ఉండదు. వాళ్ళని చూసి యూ కెన్ రియలైజ్, ఎలా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక రంగా చెప్పాలంటే కాలం స్వరూపము, కాళీ స్వరూపము ఒకటే అంటుంటారు. అమ్మవారిని కాళీ అంటారు కదా. అవునవును. దేన్ని ఎప్పుడు మింగాలి, దేన్ని ఎప్పుడు నిలబెట్టాలి. అందుకే ఆమె నల్లగా ఉంటుంది, కాలం నల్లగా ఉంటుంది, కాళీ నల్లగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కాళికామాతకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలిసినట్టు వేరే స్వరూపానికి తెలియదేమో. కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు ఉమెన్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఉమెన్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు జెంట్స్ చేసుకోరు. జెంట్స్ వేస్ట్ చేస్తారు, ప్రొడక్టివిటీ ఉండదు. అబ్బాయిల్లో, పురుషుల్లో ప్రొడక్టివ్గా కాలాన్ని ఉపయోగించుకోవడం అనేది అంత తెలియదేమో అని అనిపిస్తుంది. అదే మీరు అమ్మాయిలు చూడండి, లేదా అమ్మల్ని చూడండి, మాతృ స్వభావం ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు అసంఖ్యాకమైన అనంతమైన విషయాలని, అనంతమైన పనుల్ని నిమిషాల్లో చక్కబెట్టేస్తారు. ఈ మల్టీ టాస్క్ మేనేజ్మెంట్ ఎలా వచ్చింది? అందుకే అమ్మవారికి 1000 చేతులు వేస్తారు. 1000 చేతులు అంటే నిజంగా 1000 చేతులు ఉంటే చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది కదా. 1000 చేతులతో చేసే పని ఒక అమ్మాయి కానీ ఒక అమ్మ కానీ 2 చేతులతో చేస్తుంది. ఒక చేతికి అధికారం ఉంటుంది, ఇంకొక చేతికి అనురాగం ఉంటుంది. సో అధికారంతో, అనురాగంతో చక్కబెట్టుకుంటూ వస్తే మీరు కాళీ స్వరూపంగా మారిపోయి కాలాన్ని గౌరవించడం అనేది ఆటోమేటిక్గా మీకు అలవాటవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్ట్రెస్ ఆన్ కాంపోజిట్ ఫ్యామిలీస్. ఎంతమంది ఇంట్లో ఉంటే, రీసెంట్గా అండి ఒక విలేజ్కి వెళ్ళాను నేను, 250 మంది ఒక ఇంట్లో ఉండేవాళ్ళంట. ఒక ఇంట్లో 250 మంది ఉంటే అప్పట్లో కలెక్టర్ గారు ఆ ఇంటిని చూసేకి వచ్చారు. 250 మంది, వాళ్ళకి ఎవరు వంట చేశారు, వాళ్ళకి కావాల్సిన దీన్ని అంటే పంటని ఎలా పండించుకున్నారు, పనిముట్లు ఎలా తయారు చేసుకున్నారు, పనిని ఎలా సాధించారు. యూ అబ్జర్వ్, దిస్ ఇస్ కాల్డ్ డివిజన్ ఆఫ్ లేబర్. సో డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజన, కాల విభజన, ఇవన్నీ మీరు ఉమ్మడి కుటుంబంలోనే చూడగలరు. సో ఎవరైతే కాలాన్ని గౌరవిస్తారో వాళ్ళు కాళిని కూడా గౌరవిస్తారు. మీరు మరీ కాళిక ఆరాధన చేయాల్సిన పని లేదు, భగవంతుడి ఆరాధన కూడా చేయాల్సిన పని లేదు. మీరు కాలాన్ని గౌరవిస్తే అన్నిటినీ ఆరాధించినట్టే, ఇంట్లో తల్లిని గౌరవిస్తే అన్నిటినీ ఆరాధించినట్టే. యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్, టైం మేనేజ్మెంట్, మల్టీ టాస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ మదర్. సో I sincerely advise the present youth, your mother is your role model.
యువర్ మదర్ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. సో కాలాన్ని ఈ విధంగా మీరు సద్వినియోగం చేసుకుంటే కాలం మీకు చాలా బహుమానాలు ఇస్తుందండి. కాలం విచిత్రం ఏమంటే ఒకవైపు ఇస్తుంది, ఒకవైపు లాగేస్తుంది. ఇచ్చినప్పుడు తీసుకోండి, లాగేసినప్పుడు హ్యాపీగా ఉండండి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు నిరుత్సాహం చెంది కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి అంతా కూడా బలవన్ మరణాలకు పాల్పడుతుంటారు అనేది. ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సో ఎప్పుడైనా మనము క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో చేసినప్పుడు దాన్ని నేను ముచ్చటిస్తాను. కానీ మనోహర్ గారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. విజయాలు అపజయాలు అంటూ ఏమీ లేవండి. మా మిత్రుడు బొల్లోజు అహ్మద్ బాబా గారని ఒక మంచి రచయిత కవి ఉన్నారు. ఆయన జువాలజీ లెక్చరరే. ఆయన రాసిన కవిత నాకు గుర్తొస్తూ ఉంది. మీరు నేను కాల ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన 2 చెక్కల మీద వాలి పేరు ప్రవర చెప్పుకొని ఎగిరిపోయే పక్షుల్లాంటి వాళ్ళమంటారు. మీరైనా నేనైనా కాల ప్రవాహంలో ఇప్పుడు కలుసుకున్నాం, కాసేపు ముచ్చటించుకుందాం, తర్వాత విడిపోతాం. మన శరీరంలో పక్షి ఎగిరిపోతుంది. పక్షి అంటే ప్రాణం. కాబట్టి ఇట్స్ ఎ యూనియన్ అంతే. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, కాల ప్రవాహంలో మనం కలుసుకున్నాం కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ పెట్టుకొని, స్టూడెంట్స్ అయినా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, ఒక పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ పెట్టుకొని లెట్ us ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, లెట్ us కమ్ అవుట్ విత్ కలెక్టివ్ ఐడియాస్. ఒక సంఘ జీవనం, వ్యక్తిగత జీవనం కాదు, సంఘ జీవనం చాలా ఇంపార్టెంట్. ఆ సంఘ జీవనానికి మనం అలవాటు పడి సంఘానికి ఏమి ఇచ్చాం. ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ మధ్యనే ఎక్కడో సినిమాలో చూశాను, ఇవ్వడం నేర్చుకోండి అయ్యా లావ్ అయిపోతారు. సో కాల ప్రవాహంలో ఇవ్వడం నేర్చుకోవాలి యువత. మీరు అన్నారు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటున్నారు, రివార్డ్స్ అవార్డ్స్ అనేది తీసుకుంటున్నారు, లాగేసుకున్నప్పుడు లేదా పోగొట్టుకునేటప్పుడు బాధపడుతున్నారు. మన జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి బాబా ఉండేవారండి. ఆయన ఒక మాట అనేవారు, కూడి ఉండేవన్నీ ఊడిపోతాయి. నీతో ఏవైతే కూడున్నాయో అవన్నీ ఊడిపోతాయి. శంకరాచార్యులు ఒక మాట అంటారండి, కాలోయం కవలీకరోతి సకలం భ్రాతక్కుత కౌశలం. కాలోయం కవలీకరోతి సకలం భ్రాతక్కుత కౌశలం. తమ్ముడా, కాలం అందరినీ లాగేస్తూ ఉంది, అన్నిటినీ లాగేసుకుంటా ఉంది. షేక్స్పియర్ కూడా అంటారు 7 స్టేజెస్ ఆఫ్ మ్యాన్ అని ఒక పోయంలో చెప్తారు. వృద్ధాప్యంలో అన్నీ పోతాయి. శాన్స్ టీత్, శాన్స్ ఎవ్రీథింగ్, శాన్స్ ఎనర్జీ. శాన్స్ అంటే వితౌట్. నాకున్న శక్తి సామర్థ్యాలని, యుక్తిని అన్నింటినీ లాగేసుకుంటా ఉంది. ఈరోజు విజయం అనుకున్నది రేపు అపజయం. ఈరోజు 10th ఫెయిల్ అయినోడు ఇంటర్ స్టేట్ ఫస్ట్ రావచ్చు. ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చినోడు లైఫ్లో సెటిల్ కాకపోవచ్చు. ఏది జయం, ఏది అపజయం. సమయానికి కొద్దిగా సమయం ఇవ్వండి, టైంకి కొద్దిగా టైం ఇవ్వండి. ఈ మధ్య ఏదో సినిమాలో చూశాను, సమయం లేదు మిత్రమా అని. నిజానికి మీకైనా నాకైనా సమయం లేదు. ఉండేది 100 ఇయర్సే. ఆ 100 ఇయర్స్లో క్వాలిటీ లైఫ్ 30 ఇయర్సే. ఆ 30 ఇయర్స్ ఆ యువతగా ఉన్నప్పుడు మీ శక్తి సామర్థ్యాలను ఎలా ఉపయోగించుకోవాలి. అవార్డ్స్ వచ్చినప్పుడు అహంకారం నెత్తికి ఎక్కకూడదు. ఇఫ్ యు గెట్ సక్సెస్, డోంట్ టేక్ ఇట్ టు ద హెడ్. దేశానికి వెన్నెముక రైతుతో పాటు యువత కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా అండి. అందుకే యువతకి సద్వినియోగం చేసుకోవాలి అంటే, యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి అంటే కాలం ద్వారానే సాధ్యం. కానీ ఒక్కోసారి మీరు ఫెయిల్ అయినా, దయచేసి ఈ మధ్య ఎక్కడో చదివాను, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అని. ఫెయిల్ కావడం అనేది సహజం. ఈరోజు సక్సెస్, రేపు ఫెయిల్యూర్ కావచ్చు, లేదా మీ సక్సెస్కు వాల్యూ పోవచ్చు. ఇమాజిన్, ఎన్నో ప్రోడక్ట్స్ కనిపెట్టాము, ఎన్నో పేటెంట్స్ తీసుకున్నారు సైంటిస్టులు. నిదానంగా వాటి వాల్యూ తగ్గిపోతూ ఉంది. ఇంకొక కొత్త ప్రోడక్ట్ వచ్చి దాన్ని మింగేస్తుంది. కాబట్టి విజయాన్ని ఎంత ఉదాత్తంగా తీసుకుంటారో, ఫెయిల్యూర్ని కూడా మీరు అంతే ఉదాత్తంగా తీసుకుంటే, రివార్డ్ వచ్చినా ఓకే, ఇన్సల్ట్ వచ్చినా ఓకే, సన్మానమైనా ఓకే, అవమానమైనా ఓకే. కానీ ఓపిక పడితే అన్నీ అనుకూలిస్తాయి. సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, ఆగు ఒక క్షణం, చినుకు చెరువు అవుతుంది, చిగురు తరువు అవుతుంది అని. పేపర్లో కూడా రాస్తూ ఉంటారు, క్షణికావేశం అని రాస్తూ ఉంటారు కదా. ఆ క్షణికావేశానికి మీరే అన్నారు కదా, ఆవేశం అని. ఆవేశం. క్షణానికి ఆలోచన ఉండాలి, ఆవేశం ఉండకూడదు.
కాబట్టి మీరు ఆవేశం వైపు వెళ్లకుండా ఆలోచన వైపు వెళ్ళినప్పుడు క్షణికావేశంకి గురి కాకుండా మీరు ఉండగలరు. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాగే ఉండదు, జీవితం ఎప్పుడు కూడా ఇలాగే ఉండదు. మంచైనా చెడైనా వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఈరోజున్న రోజు, ఈరోజు వర్తమానం, రేపు భవిష్యత్తు అవుతుంది. ఇవన్నీ నిన్న అవుతాయి, అంటే గతంగా మారిపోతాయి. ఏది నీ దగ్గర ఉండదు కదా, ఏ క్షణము నీతో పాటు తిష్ట వేసుకొని కూర్చోదు కదా, ఏ కష్టం కూడా అలానే తిష్ట వేసుకొని కూర్చోదు. కాబట్టి ఓపిక పడితే, ఆ సమయానికి కొద్దిగా సమయం ఇస్తే చెడు కూడా మంచిగానే మారుతుంది, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. తొందరపడకండి, ఈరోజు ఈ పని చేశాను, నాకు ఇంకా ఫలితం రాలేదే అని తొందరపడకండి. కాలానికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలా వడ్డించాలనో కాలానికి తెలుసు. కాలానికి ఉన్న జ్ఞాపక శక్తి దేనికి లేదు. ఈ మధ్య ఒక సినిమాలో చూశానండి, కర్మ నెవర్ లూజెస్ ఇట్స్ అడ్రస్, టైం నెవర్ లూజెస్ ఇట్స్ అడ్రస్. ఎవరికి ఎలా వడ్డించాలనో కాలానికి తెలుసు. కాబట్టి కాలాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుదాం, కాలాన్ని ప్రొడక్టివ్గా మలుచుకుంటూ ముందుకు సాగుదాం, కాలాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకుంటూ ముందుకు సాగుదాం. ధన్యవాదాలు సార్. కాలం గురించి ఎంతో చక్కగా వివరించారు.